అనుకుంటున్నానండి. మొత్తం అయితే చూడండి. ఇంకా ఇప్పుడు టక్స్లు ఎట్లా వేసుకోవాలి చూద్దాము. ఇక్కడ నుంచి 10 ఇంచులకి డాట్ పెట్టుకోండి, టక్స్ డాట్. ఇంకా 36 ఇంచుల చెస్ట్కి 10 డివైడ్ చేయాలి. 3.6 అవుతుంది. 3.6కి మనము ఒక హాఫ్ ఇంచు కుట్టు కోసం కలుపుకుంటే 4 ఇంచులు అవుతుందండి. ఓకేనా? 34, 35, 36, 37 వరకు కూడా మీరు ఈ 4 ఇంచులని పెట్టుకోవచ్చు. ఇప్పుడు సేమ్ యాజ్ ఇట్ ఈస్ పెట్టిన తర్వాత ఒక హాఫ్ ఇంచు ముందు భాగం కాబట్టి ఇక్కడ ఎక్స్ట్రా పెట్టుకుందాము. ఎందుకంటే కనుక చెస్ట్ ఉంటుంది కాబట్టి, మనకి చెస్ట్ పార్ట్ ఉంటుంది కాబట్టి, చెస్ట్ ఎత్తుగా ఉంటుంది కాబట్టి మనం బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు సమానంగా పెట్టుకున్నామంటే కనుక బ్యాక్ పార్ట్ మొత్తము ముందరికి వచ్చేస్తుంది. అందుకని చెప్పేసి ఒక హాఫ్ ఇంచు ఖచ్చితంగా పెట్టేసుకోవాలి. ఇంకా ఎక్కువ చెస్ట్ ఉంటే కనుక 3/4 ఇంచు వరకు ఎక్కువ పెట్టుకున్నా కూడా ఓకేనా. ఇప్పుడు 1/4 ఇంచు ఇటువైపు, 1/4 ఇంచు ఇటువైపు, మొత్తం కలిసి 2.5 ఇంచులు అవుతుంది. ఇప్పుడు మనం ఇక్కడ పెద్ద పట్టి పెట్టట్లేదు కాబట్టి మంచిగా ఫిక్స్డ్గా ఉండడానికి కోసము 2 ఇంచులు తీసుకుంటున్నాము స్ట్రైట్గా. ఆ తర్వాత టక్స్ మనం కుట్టు వేసుకునేటప్పుడు కూడా ఇలానే వేసేసుకోవాలి. ఓకేనా? ఇంకా ఇక్కడి నుంచి ఇక్కడికి 2 ఇంచులకి మార్కింగ్ పెట్టుకుందాం. ఇక్కడ మధ్యలో 1 ఇంచుకి మార్కింగ్ పెట్టేసుకుందాం. ఓకేనా? టక్స్ల కోసం అండి. ఇప్పుడు ఇటు నుంచి ఇటు 1.5 ఇంచుకి మార్కు పెట్టుకోండి. ఇటు నుంచి ఇటు 1.5 ఇంచులకి మార్కు పెట్టేసుకోండి. ఇవి చెస్ట్ చిన్నగా ఉంటుంది కాబట్టి నేను 1.5 పెడుతున్నాను. చెస్ట్ కాస్త పెద్దగా ఉంటే 2 ఇంచులు పెట్టుకుంటే బాగుంటుంది. చెస్ట్ను బట్టి ఇది 1.5, 2 అట్లా పెట్టేసుకోవాలి మనం. ఓకేనా? ఇంకా ఇటు నుంచి ఇటు ఇలా చూసుకోండి. ఇది మొత్తము కొలవండి. కొలిచి మధ్యలోకి ఫోల్డ్ చేసి ఇది ఎక్కడైతే వస్తుందో అక్కడ మార్కింగ్ అనమాట. మీకు ఈజీగా అర్థమవడానికి ఇది చెప్తున్నాను. ఇంకా ఇక్కడ నుంచి ఇక్కడికి 1.5 చూడండి. ఇది మార్కింగ్ చాలా ఈజీగా మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇంకా ఇది ఇక్కడ వస్తుంది. ఇది కాస్త కొద్దిగా కిందికి పెట్టుకోవచ్చు. ఓకేనా? ఇదైతే పార్ట్ పూర్తయిందండి. ఇప్పుడు మనము ఈ టక్స్ చూడండి. ఇక్కడ మనము 2.5 ఇంచులు తీసుకున్నాం కాబట్టి ఇక్కడ తక్కువ పడుతుందండి. ఇట్లా కాకుండా ఉండాలంటే చూడండి, ఇక్కడ మనము 1 ఇంచు టక్స్ కోసం పెడతాం కాబట్టి ఈ టక్స్ కోసము ఫోల్డ్ చేసుకుందాము. అంటే మనకు ఇంత మిగులుతుంది. ఇది కూడా సేమ్ అంతే రావాలి కదా. అట్లా అయితేనే మనకి 2 వైపులా సమానంగా ఉంటుంది క్లాత్. ఇక్కడ ఒక హాఫ్ ఇంచు కుట్టు కోసం వెళ్ళిపోతుంది. ఓకేనా? ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ మనం కుట్లు వేస్తాం కాబట్టి ఇది పట్టుకోవద్దు. మళ్ళీ ఇక్కడ వరకు. ఓకేనా? ఇక్కడ నుంచి ఇక్కడికి మనకి ఎంత ఇక్కడికి రావాలి క్లాత్. అంటే ఇంత ఎక్స్ట్రా క్లాత్ మనకు అవసరము. పైన మాత్రం అసలు పెంచుకోవద్దండి. పైన పెంచుకుంటే కనుక మనకి మళ్ళీ అంత చంకల దగ్గర ముడతలాగా క్లాత్ మిగిలినట్టుగా ఉంటుంది. కానీ 40, 39 ఎబోవ్ సైజ్ అయితే మాత్రం ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ పెట్టేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి కలుపుకోవాలి. మెయిన్ పార్ట్ అయితే ఇదన్నమాట మనకి. ఓకేనా? ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఇక్కడ మనం హాఫ్ ఇంచ్ పెంచ్ చేసుకున్నాం కదా, దీన్ని ఇందులో కలుపుకుందాం. ఇది ఎక్స్ట్రా క్లాత్ కదా, ఇక్కడ నుంచి ఇట్లా కలుపుకుందాం. ఇలా. ఓకేనా? ఇక్కడ ఇలా. అంతే అండి. అర్థమైంది అనుకుంటున్నాను. మీకు తక్కువ టైం ఉన్నా, ఒకవేళ క్లాత్ తక్కువ ఉన్నా ఇలా చేసి చూడండి, పర్ఫెక్ట్గా వస్తుంది. మనకి పెద్ద పట్టి వేసుకున్న బ్లౌజ్ ఎంత ఫిట్గా ఉంటుందో ఇది కూడా అంతే కంఫర్ట్గా ఉంటుంది. టక్స్ మాత్రం సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇలానే వేసుకోవాలి. ఓకేనా? అంతే. ధన్యవాదాలండి. ఒకవేళ అర్థమైతే మాత్రము ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని విషయాల కోసము, మరిన్ని టిప్స్ కోసము నా ఛానల్ని చూస్తూ ఉండండి. ఒక లైక్ మాత్రం ఖచ్చితంగా చేయండి ఫ్రెండ్స్. ధన్యవాదాలు.